ఈ సెషన్లో మనం అరాకిల్లో సినానిమ్స్ అనే ఆబ్జెక్ట్ గురించి చూద్దాం. సినానిమ్ దాని పేరులోనే ఉంది. దిస్ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్ నేమ్ ఫర్ అదర్ ఆబ్జెక్ట్స్. అదర్ ఆబ్జెక్ట్స్ అంటే మీరు ఇంతవరకు చూసిన ఆబ్జెక్ట్స్ ఏంటి? టేబుల్స్ చూస్తున్నారు, సీక్వెన్సెస్ చూస్తున్నారు అంతే. ఇంకా మనకి వ్యూస్ వస్తాయి, స్టోర్ ప్రొసీజర్స్ అండ్ లైక్ ఇక్కడ ఇచ్చిన సీక్వెన్సెస్, స్టోర్ ప్రొసీజర్స్, ఫంక్షన్స్, ప్యాకేజెస్, వ్యూస్, యూజర్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్, వేరే సినానిమ్కి కూడా ఇంకొక సినానిమ్ ఇవ్వచ్చు. ఇట్లా ఈ అన్ని ఆబ్జెక్ట్స్కి ఆల్టర్నేటివ్ నేమ్ని ఇవ్వడమే మనం సినానిమ్స్ యొక్క మెయిన్ ఎయిమ్గా చూడవచ్చు. మరి you generally use synonyms when you are granting access to an object from another schema. You don't want to the other users have to worry about knowing which schema owns the object. అంటే మనము ఒక స్కీమాలో నుంచి, స్కీమా అంటే ఇక్కడ సింపుల్గా యూజర్ అనుకోండి, ఒక యూజర్లో నుంచి ఇంకొక యూజర్కి మనం ఒక ఆబ్జెక్ట్ మీద సినానిమ్ క్రియేట్ చేసి అక్కడికి పంపించవచ్చు. మరి అసలు ఒరిజినల్ ఆబ్జెక్ట్ ఏంటి, దాంట్లో నుంచి ఎంతవరకు పర్మిషన్స్ ఇవ్వాలి, ఇట్లాంటివంతా కూడా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట సినానిమ్ ద్వారా. మన ఓన్ యూజర్లో కూడా మన ఈ ఆబ్జెక్ట్స్ అన్నిటికీ వేరే నేమ్ పెట్టుకొని మనం ఒరిజినల్ దాన్ని అట్లనే ఉంచి మనం దానికి ఎఫెక్ట్ కాకుండా మనం ఒరిజినల్ టేబుల్కి కావచ్చు, వ్యూకి కావచ్చు, సీక్వెన్సెస్కి, ఇలాంటి వాటికన్నిటికీ ఆల్టర్నేటివ్ నేమ్ పెట్టుకొని ఆ ఆల్టర్నేటివ్ నేమ్నే మనం యూజ్ చేసుకుంటూ పోతాం. సెక్యూరిటీ పరంగా ప్లస్ యాక్సెసిబిలిటీ పరంగా ఇవి యూస్ఫుల్గా ఉంటాయి సినానిమ్స్. ఇక్కడ సింటాక్స్ చూసినట్లయితే క్రియేట్ ఆర్ రీప్లేస్, ఇక్కడ పబ్లిక్ అని ఇచ్చామనుకోండి, పబ్లిక్ అంటే అందరూ యూజర్స్ కూడా యాక్సెస్ చేయొచ్చు, ఏ యూజర్ అయినా యాక్సెస్ చేయొచ్చు అని అర్థం. జనరల్గా పబ్లిక్ సినానిమ్స్ రేర్గా యూజ్ చేస్తాం, అందరికీ యూజ్ అయ్యే ఏదైనా టేబుల్ వ్యూ ఉంటే అలాంటప్పుడే పబ్లిక్ సినానిమ్ వాడతాం. సినానిమ్, నేమ్ ఆఫ్ ద సినానిమ్, దానికి ముందర కావాల్సి ఉంటే వేరే యూజర్కి ఇవ్వాలి అనుకుంటే ఆ యూజర్ నేమ్ స్కీమా డాట్ సినానిమ్ నేమ్ ఇస్తారు. ఫర్ దేనికి ఈ సినానిమ్ క్రియేట్ చేస్తున్నారు, దేనికి ఆల్టర్నేటివ్ క్రియేట్ చేస్తున్నారు, ఏ యూజర్ నుంచి, ఏ ఆబ్జెక్ట్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ఎడుసాఫ్ట్ డాట్ ఈఎంపి, ఒక ఈఎంపి అనేది ఒక టేబుల్ అనుకుందాం, దానికి ఎస్ఈఎంపి అనే ఒక సినానిమ్ క్రియేట్ చేస్తాం. సో ఈఎంపిలో ఏవైతే ఉన్నాయో వాటిని ఎస్ఈఎంపి ద్వారా కూడా మనం యాక్సెస్ చేయొచ్చు అని అర్థం. ఇలా ఉంటుంది సినానిమ్. మరి సినానిమ్ని డ్రాప్ చేయాలన్నా కానీ డ్రాప్ సినానిమ్ని ఇక్కడ పబ్లిక్ సినానిమ్, పబ్లిక్గా ఇచ్చుంటే పబ్లిక్ సినానిమ్ అని వాడతాం. అండ్ ఫోర్స్, ఇట్ విల్ ఫోర్స్ అరాకిల్ టు డ్రాప్ సినానిమ్ ఈవెన్ ఇఫ్ హ్యాడ్ డిపెండెన్సీస్. అంటే దీని మీద డిపెండ్ అయి ఉన్న వేరేటివి ఏమన్నా ఉన్నా కానీ మనం ఫోర్స్గా దాన్ని డ్రాప్ చేసేయచ్చు. మరి చాలా సిచ్యువేషన్స్లో ఇవి యూస్ఫుల్గా ఉంటాయి. మరి సినానిమ్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఓన్ యూజర్లో ఎలా క్రియేట్ చేయాలి అనేది ఫస్ట్ చూద్దాం. సో ఇక్కడ మనకి సమ్ టేబుల్స్ అనేటివి ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సమ్ ఈఎంపి టేబుల్ ఉంది, లేకపోతే కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, అడ్రస్, బ్యాలెన్స్, దీంట్లో ఏ డేటా ఉందో చూద్దాం. ఓకే, యాక్సెస్ ది డేటా, ఒక 3 రికార్డ్స్ ఉన్నాయి. గుడ్. సో ఇప్పుడు మనం దీనికి ఈ కస్టమర్ CUST అనే టేబుల్కి మనం సినానిమ్ క్రియేట్ చేయాలి. సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈస్ క్రియేట్ సినానిమ్
నేమ్ ఆఫ్ ద సినానిమ్ మీకు జస్ట్ కస్టమర్ _SYN అని ఇస్తున్నాను. మన సింటాక్స్ ఏంటి? సింపుల్గా అయితే క్రియేట్, ఆల్రెడీ ఉంటే రీప్లేస్ యూజ్ చేసుకోవచ్చు, పబ్లిక్గా కావాలంటే పబ్లిక్, క్రియేట్ సినానిమ్, నేమ్ ఆఫ్ ద సినానిమ్ ఇచ్చాను ఫర్ ఆబ్జెక్ట్, ఏ ఆబ్జెక్ట్కి, ఫర్ కస్ట్. దిస్ ఇస్ ద వెరీ సింపుల్ సింటాక్స్. సో F5 ప్రెస్ చేశాను, జస్ట్ దాన్ని రన్ చేసాం. మరి రన్ చేయగానే మనకి ఆ సినానిమ్ అనేది క్రియేట్ అయింది. మరి సినానిమ్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ టేబుల్స్, వ్యూస్ ఇట్లా ఇవి చూసుకుంటూ పోతే మనకి కింద చూడండి సినానిమ్స్ అనే ఆబ్జెక్ట్ ఉంది. దీన్ని ఎక్స్పాండ్ చేసామనుకోండి, చూడండి cust_SYN అనేది ఉంది. మరి ఇప్పుడు మీరు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్ అని ఇచ్చిన ఈ 3 రికార్డ్స్ వస్తాయి. లేదంటే సినానిమ్ పేరు SYN, cust_SYN అని ఇస్తున్నాను. ఇలా ఇచ్చిన ఒకటే, ఎందుకంటే దట్ ఈస్ ఆల్టర్నేటివ్ టు కస్టమర్ టేబుల్, CUST టేబుల్. సో అలానే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ టు ఇన్సర్ట్ ఇంటూ cust_SYN వాల్యూస్ అని 103, కస్టమర్ అడ్రస్ అండ్ కస్టమర్ బ్యాలెన్స్ ఇవి ఇచ్చానండి. దేంట్లోకి? సినానిమ్ ద్వారా మనం వాల్యూస్ని ఇన్సర్ట్ చేస్తున్నాం. F5 ప్రెస్ చేస్తాం, చూడండి 1 రో ఇన్సర్టెడ్ ఇంటూ సినానిమ్. బట్ కస్టమర్ టేబుల్లోకి వెళ్ళండి, దీన్ని రిఫ్రెష్ చేయండి, చూడండి ఇక్కడికి వచ్చేసిందా. సో అంటే సినానిమ్లో ఇన్సర్ట్ చేసినా కానీ మీకు కస్టమర్ టేబుల్లోకి ఇన్సర్షన్ అనేది వెళ్ళింది. బేస్ ఇది, బట్ దీన్ని మనం వాడుకుంటున్నాం. సపోజ్ యూ ట్రై టు డిలీట్ ఫ్రమ్ cust_SYN where customer ID equal to 103, 1 రో డిలీటెడ్. మరి ఒరిజినల్ కస్టమర్ టేబుల్లోకి వెళ్ళండి, రీఫ్రెష్ చేయండి, ఇక్కడ కూడా డిలీట్ అయిపోయి ఉంటుంది. మరి ఇప్పుడు నేను డ్రాప్ సినానిమ్ cust_SYN దీన్ని డ్రాప్ చేశాను. ఓకే, డ్రాప్డ్. టేబుల్కి ఏం కాదండి, ఇక్కడ చూడొచ్చు టేబుల్ యాజ్ ఇట్ ఈస్గా అక్కడే ఉంటుంది. సినానిమ్ డ్రాప్ అయినా, ఒకవేళ దీన్ని ఏదైనా రీనేమ్ ఆల్టర్ చేసినా ఒరిజినల్ టేబుల్కి ఏం కాదు. దాంట్లో ఉండే డేటాని మాత్రం దీని ద్వారా మనం యాక్సెస్ చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు విత్ పర్మిషన్స్. ఈ సినానిమ్ ఇందులోనే ఉంది కాబట్టి ఓకే. ఇప్పుడు చూడొచ్చు మీరు ఇక్కడ ఈ సినానిమ్స్లో రిఫ్రెష్ అంటే ఆ సినానిమ్ పోయింది. నౌ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈస్, నేను ఇదే కస్టమర్ టేబుల్కి నేను వేరే యూజర్, నేను ఇప్పుడు edusoft_user దీని ప్రాపర్టీస్ చూసినట్లయితే దీని ఒరిజినల్ యూజర్ నేము, ఇక్కడ ఇది కనెక్షన్ నేమ్ మాత్రమే. ప్రాపర్టీస్లోకి వెళ్తే ఒరిజినల్ యూజర్ నేమ్ edusoft4u అని ఉంది, గుర్తుపెట్టుకోండి. edusoft4u ఇది, దీనికి వెళ్దాం edusoft new అనే దానికి, దీని ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. ఇది యూజర్ నేమ్ edusoft ఓన్లీ, దాని పాస్వర్డ్ కూడా edusoft అనే ఇచ్చున్నాను. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఈ యూజర్లో నుంచి ఆ యూజర్కి ఆ కస్టమర్ CUST అనే టేబుల్, లేదంటే వేరే టేబుల్ వేరేది ఏదన్నా తీసుకుందాం. ఇక్కడ చాలా ఉన్నాయి, కోర్స్ కస్టమర్ అనేది ఉందా లేదో చూద్దాం. సిలో ఇక్కడ మామూలుగా CUST అనేది టేబుల్ లేదు. ఓకే, వేరేవేవో ఉన్నాయి.
మరి ఇదే కస్టమర్ టేబుల్ని నేను ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. సో ఇందులోకి వెళ్ళి క్రియేట్ సినానిమ్ పేరు వచ్చేసి నేను ఏమిస్తాను, దీని యూజర్ నేమ్ ఏంటి, ఎడుసాఫ్ట్ పై దానికి ఇస్తాను. ఎడుసాఫ్ట్ డాట్ CUST_SYN అని ఇస్తున్నాను. ఫర్ దేనికి, ఫర్ ఇక్కడ మనకి లోకల్ యూజర్ ఏంటి, ఎడుసాఫ్ట్ ఫర్ యూ అని ఇవ్వచ్చు, లేదంటే లోకల్గానే ఉన్నాం కాబట్టి ఏం పర్లేదు. నేను ఓకే ఎడుసాఫ్ట్ ఫర్ యూ డాట్ CUST ఇలా ఇచ్చానండి. దీన్ని స్కీమా మెయింటెనెన్స్ అనేది ఇక్కడ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూద్దాం. సినానిమ్ క్రియేటెడ్ ఎక్కడ క్రియేట్ అయింది, ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ దీన్ని రిఫ్రెష్ చేయండి. ఈ యూజర్లో క్రియేట్ కాలేదు, ఇది ఎక్కడ క్రియేట్ అయింది, వేరే యూజర్లో క్రియేట్ అయింది. ఇది మన కస్టమర్ టేబుల్ని వీడు యూజ్ చేసుకునేదానికి వీడికి పర్మిషన్లు ఇచ్చాం చెప్పాలంటే. చూడండి ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ఈ ఎడుసాఫ్ట్ న్యూ అనే యూజరు he can access the data, select star from cust_SYN అంటాడు. సో అల్టిమేట్లీ he is accessing the data of another users table. మరి వీడు ఇక్కడ చేరి దీన్ని డ్రాప్ చేయగలడా చూద్దాం. డ్రాప్ synonym cust_SYN డ్రాప్డ్. ఎందుకంటే ఆ సినానిమ్ మీద టోటల్ పర్మిషన్స్ వాడికి వచ్చేసాయి కాబట్టి వాడు ఇక్కడే డ్రాప్ చేయొచ్చు. ఇక్కడి నుంచి డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. బట్ బేస్ టేబుల్ ఏందనేది వాడికి తెలియదు. మరి ఇంతకు ముందరలాగానే నేను చూద్దాం మళ్ళీ. ఓకే, వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈస్ ఇక్కడికి వచ్చి క్రియేట్ సినానిమ్ ఇట్లా క్రియేట్ చేస్తున్నాను. ఈసారి నేను మళ్ళీ సినానిమ్ని క్రియేట్ చేశాను వీడికే. అండ్ నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే రీవోక్ ఆల్ ఆన్ ఎడుసాఫ్ట్ డాట్ cust_synonym. ఓకే, దీన్ని మాత్రం ఎగ్జిక్యూట్ చేస్తాం. రీవోక్ ఆల్ ఆన్ cust_ ఫ్రమ్ ఏ యూజర్ నుంచి, ఎడుసాఫ్ట్. రీవోక్ సక్సీడెడ్. మరి ఇక్కడికి వెళ్దాం, ఎడుసాఫ్ట్ యూజర్లోకి వెళ్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ cust_SYN అంటున్నాను. సినానిమ్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి దీంట్లో. రిఫ్రెష్. ఓకే, సినానిమ్ ఈజ్ దేర్. అండ్ కస్టమర్ సినానిమ్
డేటాని సెలెక్ట్ చేస్తుంది. ఓకే, చూద్దాం. ఇంకా మనం లైక్ I will try to insert into cust_syn values 103 and Kiran and Hyderabad and something balance. One row inserted. మరి ఎట్లా ఇన్సర్ట్ అవుతుంది? మనం పర్మిషన్స్ కూడా వెనక్కి తెచ్చుకున్నాం కదా, ఎలా ఇన్సర్ట్ అవుతుంది అనేది మనం ఇక్కడ దీని ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. ఈ యూజర్ మనకు వచ్చేసి ఇక్కడ సెట్ చేసిన రోల్లో DBA సెట్ చేసి ఉంటాం, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ రోల్. కాబట్టి వాడు ఏదైనా చేయగలుగుతాడు, పర్మిషన్లు ఇచ్చినా తీసేసినా ఏదైనా చేయగలుగుతాడు. నార్మల్ యూజర్స్కి మనం రీవర్క్ చేసిన తర్వాత పర్మిషన్స్ ఉండవు. మనం ఏదైతే పర్మిషన్లు ఇస్తామో ఆ పర్మిషన్సే వచ్చేస్తాయి. ఎందుకంటే రీవర్క్ ఆల్ ఆన్ ఎడుసాఫ్ట్ cust_syn ఫ్రమ్ ఎడుసాఫ్ట్. దీంట్లో నుంచి పర్మిషన్స్ తీసేసాం, మనం తీసుకున్నాం ఈ ఎడుసాఫ్ట్ ఫర్ యూ యూజర్, బట్ హీఈస్ ద అడ్మినిస్ట్రేటర్. ఈవెన్ మీరు లైక్ ఇంకా చెప్పాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్ అంటారు. కస్టమర్ టేబుల్ ఉందా ఇక్కడ? లేదు, ఈ న్యూ యూజర్లో లేదు. చూడండి, టేబుల్ ఆర్ వ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటుంది. అదే నేను ఎడుసాఫ్ట్ ఫర్ యూ డాట్ కస్టమర్ అంటాను. ఇప్పుడు చూద్దాం, వచ్చిందా డేటా? ఎందుకు? స్కీమా ఇచ్చాం, ఆ యూజర్లో ఉండే డేటాని తీసుకురమన్నాం. సో వీడికి వేరే దాంట్లో కూడా యాక్సెస్ చేయగలిగే పర్మిషన్లు ఉన్నాయి కాబట్టి వీడికి DBA పర్మిషన్లు గ్రాంట్ చేసేసాం కాబట్టి వీడు యూజర్ క్రియేట్ చేసినప్పుడు వీడు యాక్సెస్ చేయగలుగుతున్నాడు. ఓకే, అవి గుర్తుపెట్టుకోవాలి మీరు కొన్ని పాయింట్స్. సో వేరే యూజర్కి క్రియేట్ చేయాలంటే ఇట్లా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఆ యూజర్లోకి వెళ్ళి నేను ఇక్కడ ఓన్లీ మీకు ఎగ్జాంపుల్స్, ఇది గుర్తుపెట్టుకోండి, ఎగ్జాంపుల్స్ సింగిల్ యూజర్, ఓన్లీ ఆ యూజర్లోనే ఎట్లా మీరు సినానిమ్ క్రియేట్ చేసి వేరే ఆబ్జెక్ట్కి ఇవ్వాలి అని చెప్పాను. బట్ ఇక్కడ మీకు వేరే యూజర్లో కూడా వేరే యూజర్కి ఎలా మీకు ఈ సినానిమ్ క్రియేట్ చేసి అక్కడికి పంపించాలి అని చెప్పి ఇక్కడ చెప్పాను. సో ఎగ్జాంపుల్స్ లైవ్ లేవు, ఈ వీడియోని ఫాలో కండి. ఎందుకంటే సేమ్ యూజర్స్ మీరు క్రియేట్ చేసుంటారని ఏం లేదు, కాబట్టి మీరు దీన్ని ఫాలో కండి. నెక్స్ట్ ఇక నేను క్రియేట్ ఈ ఎడుసాఫ్ట్ డాట్ అని ఇట్లా ఏమి యూజ్ చేయకుండా పబ్లిక్ అంటాను. పబ్లిక్ సినానిమ్. ఆఫ్కోర్స్ నేను ఇక్కడ ఉండే ఈ సినానిమ్ని డ్రాప్ చేస్తానండి. డ్రాప్ అప్లై. ఓకే, డ్రాప్డ్ అయిపోయింది. క్రియేట్ cust_syn ఫర్, ఇది కూడా అవసరం లేదు, మనం ఈ యూజర్లోనే ఉన్నాం కాబట్టి. ఓకే, క్రియేట్ సినానిమ్, క్రియేట్ పబ్లిక్ సినానిమ్. ఈ పబ్లిక్ ఇక్కడ పెట్టాలండి. క్రియేట్ పబ్లిక్ సినానిమ్, ఈ సినానిమ్ పేరు ఇది, ఫర్ కస్టమర్ టేబుల్. ఓకే,
పబ్లిక్ సినానిమ్ అంటే మీకు ఎవరైనా దాన్ని యూజ్ చేసుకోవచ్చు, అందరికీ యాక్సెసిబుల్. మరి ఇక్కడ రిఫ్రెష్ చేసి చూస్తాను, రిఫ్రెష్, ఇక్కడ ఏమీ లేదు ఇది. మరి ఇక్కడికి వెళ్ళి చూద్దాం, సినానిమ్స్, రిఫ్రెష్, ఇక్కడ కూడా కనిపించడం లేదు. కానీ ఇక్కడ చూడండి, పబ్లిక్, మామూలు సినానిమ్స్ వేరు, పబ్లిక్ సినానిమ్స్ వేరు. చూడండి, పబ్లిక్ సినానిమ్స్ లోడ్ అవుతున్నాయి. చాలా ఉన్నాయి, అవి సిస్టమ్కి సంబంధించినవి. మనకు జస్ట్ సిలోకి వెళ్తాను. సో సి, సియుఎస్టి కదా, చూడండి, కస్ట్ _SYN ఇక్కడ ఉంది. ఇక్కడ మన యూజర్లో పబ్లిక్ సినానిమ్స్లో ఉన్నది. మన యూజర్లోనా వేరే యూజర్లోనా ఇది? సో ఎస్, వేరే యూజర్లో చూద్దాం. దీంట్లో మన యూజర్లో చూసాం, వేరే యూజర్లో చూద్దాం. మళ్ళీ ఇక్కడ పబ్లిక్ సినానిమ్స్, ఇక్కడ కూడా మీరు ఈ ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఇట్లా సి దగ్గరికి కస్టమర్, చూడండి మన సపోర్టింగ్గా ఎన్ని సినానిమ్స్ ఇచ్చాడు వాడు యాక్చువల్గా అయితే. చూడండి, కస్ట్ _SYN. సో ఇక్కడ నేను యూజ్ చేయొచ్చు దీన్ని. సి, వచ్చిందా? అదే సినానిమ్ని ఇక్కడ కూడా యూజ్ చేస్తాను. అండ్ నాట్ ఓన్లీ దీస్ 2 యూజర్స్, ఎక్కడైనా సరే, ఏ యూజర్లో అయినా సరే. అండ్ సపోజ్ ఇఫ్ యూ సెలెక్ట్ దిస్ వన్, హియర్ ఆల్సో యూ కెన్ అప్లై. దిస్ ఈజ్ edusoft _user2, పబ్లిక్ సినానిమ్ కాబట్టి ఇక్కడ వర్క్ అయింది. సపోజ్ edusoft user2 నుంచి దీన్ని డ్రాప్ చేయాలని చూస్తాను. డ్రాప్ పబ్లిక్ సినానిమ్ కస్ట్ _SYN. చూడండి, వేరే యూజర్ నుంచి కూడా దీన్ని డ్రాప్ చేయగలిగాను. సో మీకు యూజర్స్కి లిమిటెడ్ పర్మిషన్స్ ఉన్నప్పుడు ఈ సినానిమ్స్ ద్వారా పర్టికులర్ పర్మిషన్స్ని ఆ యూజర్కి గ్రాంట్ చేసి పర్టికులర్ ఆబ్జెక్ట్ ద్వారా మీరు ఇట్లా యాక్సెసింగ్ అనేది ఇవ్వచ్చు. ఇప్పుడు ఎక్కడా వర్క్ కాదు ఇది. చూడండి, ఇక్కడైనా చూడండి, డజ్ నాట్ ఎగ్జిస్ట్. ఇక్కడ చూడండి, డజ్ నాట్ ఎగ్జిస్ట్ అని వచ్చేసింది. అలాగనమాట. మరి మనం ఇప్పుడు టేబుల్కి ఒకదానికే సినానిమ్ అనేది క్రియేట్ చేసి చూసాం. నెక్స్ట్, సపోజ్ ఎనీ ఆబ్జెక్ట్, మనకి తెలిసిన ఆబ్జెక్ట్ ఇంకొకటి సీక్వెన్స్ ఒకటే ఉంది. నెక్స్ట్ మనకి వ్యూస్ వస్తాయి, ఇంకా అన్ని వరుస పెట్టి ఆబ్జెక్ట్సే వస్తాయి ఇక నెక్స్ట్. మరి ఇప్పుడు సపోజ్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ సీక్వెన్స్. So create sequence SQ1. So
min value 1, max value something 10, and start with start with 1, increment by 1. ఇలా ఒక సీక్వెన్స్ని నేను క్రియేట్ చేశాను. నేమ్ ఈజ్ ఆల్రెడీ యూజ్డ్ బై ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ అంటుంది. SQN1 అని నేను నేమ్ మారుస్తాను. ఓకే, సీక్వెన్స్ క్రియేటెడ్. SQN1 అనే ఈ సీక్వెన్స్కి నేను సినానిమ్ ఇప్పుడు క్రియేట్ చేయబోతున్నాను. సో క్రియేట్ సినానిమ్ వేరే యూజర్కైనా క్రియేట్ చేయొచ్చు, మనం ఈ యూజర్కైనా క్రియేట్ చేయొచ్చు. సపోజ్ వేరే యూజర్కి క్రియేట్ చేద్దాం. edusoft డాట్ SN అని ఇస్తున్నాను. ఫర్ ఆబ్జెక్ట్ ఏంటి, లైక్ SQN1 SQN అయినా మనం ఇచ్చింది చూద్దాం. సీక్వెన్సెస్ SQN1 క్రియేట్ సినానిమ్ edusoft SN ఫర్ SQN1. SN క్రియేటెడ్. మరి SN ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. సినానిమ్స్ రిఫ్రెష్ SN. మరి ఇక్కడికి వెళ్ళి మీరు సెలెక్ట్ SN డాట్ నెక్స్ట్ వాల్ ఫ్రమ్ సంథింగ్ జ్యువెల్ 1 వచ్చింది. మళ్ళీ ప్రెస్ చేస్తే 2. ఇట్లా సీక్వెన్స్ ఆబ్జెక్ట్కి కూడా, ఇంకా వ్యూస్కి కూడా, ఇంకా కమింగ్ రాబోయే ఆబ్జెక్ట్స్ అన్నిటికీ కూడా మీరు సినానిమ్ క్రియేట్ చేసుకోవచ్చు. మరి ఇవి మెయిన్ పర్పస్ ఏంటంటే, మన ఒరిజినల్ ఆబ్జెక్ట్ ఏంటో తెలియకుండా పర్టికులర్ పర్మిషన్స్ని ఈ సినానిమ్ మీద ఇచ్చి ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్లో ఉండే డేటాని ఎంతవరకు యాక్సెస్ చేయాలి అనేదానికి అదర్ యూజర్స్కి మనం సినానిమ్ క్రియేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మెయిన్ రీజన్ అది. నెక్స్ట్ క్లాస్లో మనం వ్యూస్ అనేటివి యూజ్ చేస్తాం. అది లెంతీ టాపిక్. వ్యూస్ చాలా ఉంటాయి, వ్యూస్కి సంబంధించిన ఆప్షన్స్. ఓకే.